సేవకుల్ని వేధించే వారికి, సేవకుల్ని ఏడిపించే వాళ్ళకి దేవుడు ఒక విచిత్రమైన శిక్ష వేస్తాడు. ఆ శిక్ష ఏంటో తెలుసా? నిన్ను కూడా దేవుడు సేవకు పిలుస్తాడు. నిన్ను కూడా సేవకుడిని, సేవకురాల్ని చేస్తాడు. చేసినప్పుడు నువ్వు ఎవరిని పీడించావో వాళ్ళు రోజు నువ్వు సచ్చిందా గుర్తొస్తారు. అర్థమైందా? ఇక ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం కావడానికి శిక్ష నీకేందంటే నువ్వు సేవకు వస్తావు అంతే. తెచ్చి నేను ఎత్తినేస్తాడు ఆ బరువు, ఎట్టుంటుందో చూడని. ఏమర్థమై నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటాడు ఆయన. ఏమర్థమై నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? నీకు ఇదే శిక్ష అనుభవించు, నువ్వు కూడా చేసావా అంటాడు. ఇక అప్పుడు అర్థమైంది. నేను ఇంకేం చేస్తాలే, నా పని అయిపోయింది. నీ కొడుకునైనా పిలుస్తాడు సేవకి, నీ కూతురునైనా పిలుస్తాడు, నీ అల్లుడినైనా పిలుస్తాడు. ఏదో ఒక రూపంలో బ్రదర్ నువ్వు తప్పించుకుంటే నీ ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళు పడుతున్న యాతలు నీ కళ్ళకు వచ్చేటట్టు చేసి సేవ చేస్తుంటుందయ్యా. ఓ అమ్మో, అయినా ఈ మంద అర్థం చేసుకోరేంది నిన్ను అసలుకే అని నువ్వు అంటావు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అర్థం చేసుకున్నావా? ఈ మంద అర్థం చేసుకోవట్లా నిన్ను అంటున్నావు. ఆనాడు మందలో నువ్వు ఉన్నావుగా, మందంగా. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆనాడు నీకు అర్థమైందా? పొడిచావుగా పోట్లు, నా దాసుడిని, నా దాసురాల్ని. ఇప్పుడు నీ ఇంట్లోకే స్టార్ట్ అయింది. ఇప్పుడేమో నీ అల్లుడికి ఇబ్బంది వస్తే తట్టుకోలేకపోతున్నావా అత్తమ్మ? నీ కొడుకు ఇబ్బంది అయితే తట్టుకోలేకపోతున్నావా అమ్మా? మరి నీ బిడ్డలు అంటోళ్ళేగా మా అందరి సేవకులు. ఏదో ఒక రూపేణ నీకు అర్థమయ్యేటట్టు చేయకపోతే అప్పుడు అడుగు. అసలు అందులో మంచి పనోడు ఆయన. ఎందులో పనోడు? నిషా దించటంలో పనోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కిన కిక్కు దించడంలో మంచి పనోడు, దించుతాడు. అందుకే పాస్టర్లను ఏడిపించే వాళ్ళందరికీ శిక్ష ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు పాస్టర్లు అవుతారంతే. నువ్వు కాదన్నా సరే అవుతావు అంతే. అయ్యి నువ్వు ఎవరిని ఎగతాళి చేసావు, ఎవరిని తృణీకరించావో, ఎవరిని తిరస్కరించావో వాళ్ళ గతి నీకు వచ్చేటట్టు చేస్తాడు. అది నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. కాబట్టి ఆ రూపేణ సేవకులు కావద్దు. దేవుడు నీకు శత్రుత్వంతో నిన్ను సేవకురాలని చేయొద్దు. కృపనిచ్చి చేయాల సేవకుడిని, సేవకురాలని. శిక్షగా రావద్దు సేవ. ఎట రావద్దు? శిక్షగా రావద్దు. కృపను బట్టి దొరకాలి. ఆమేన్. రండి, మోకాళ్ళ మీదకి రండి, సరి చేసుకుందాం, రండి, సరిదిద్దుకుందాం, రండి. దైవ సేవకు వచ్చే వాళ్ళందరికీ అర్థం చేసుకునే మనసు ఉండాలి. దైవజనురాండ్రు అనేది గొప్ప ఆధిక్యత. నువ్వు ప్రార్థనా సేవ చేసిన, సంఘంలో పరిచర్య సేవ చేసిన, సువార్త సేవ చేసిన, సంఘాలు కట్టే సేవ చేసిన, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నువ్వు సేవ చేస్తున్నావు అంటే అది భూమి మీద ఉన్న అన్ని ఆధిక్యతల కంటే గొప్ప ఆధిక్యత. రండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నా లైఫ్ మొత్తం కూడా గుర్తుపెట్టుకుని ఎప్పటికీ నేను తప్పు చేయకుండా జాగ్రత్త పడే కొన్ని హెచ్చరికలు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ లార్డ్. థ్యాంక్స్. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ దేవుని కృతజ్ఞతలు చెప్తాం. దైవజనుల మీద ఈర్ష్యపడొద్దు, దైవజనులను తృణీకరించొద్దు. మనం కూడా దేవుని సేవకు నడుం కడదాం, దేవుని పాత్రలం అవటానికి ఇష్టపడదాం. దేవుడిని అపార్థం చేసుకోవద్దు, దైవజనుల్ని అపార్థం చేసుకోవద్దు. దైవజనుని చేర్చుకున్నవాడు దేవుణ్ణి చేర్చుకున్నవాడే. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నవాడే అన్నాడు యేసయ్య. స్వాగతిద్దాం, వివేచిద్దాం, యోగ్యులైన దైవజనులను ఆదరిద్దాం, వారికి సాకారులుగా నిలబడదాం, వారికి వెన్నుదన్నుగా నిలబడదాం, వారిని ధైర్యపరుద్దాం, ప్రోత్సహిద్దాం. కృంగిపోతే వారిని లేవనెత్తుదాం, ధైర్యం చెడితే ఓతమిద్దాం. అన్నా దేవుడు నిన్ను వాడుకుంటాడన్నా, దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడన్నా, కృంగిపోవద్దు అన్నా, భయపడొద్దు. మేము ప్రార్థన చేస్తామన్నా, దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడన్నా. అయ్యా దైవజనుడా, నువ్వు మంచిగా పరిగెత్తుతున్నావు అయ్యా, జాగ్రత్తగా ఉండయ్యా.
నా దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడయ్యా. నువ్వు పచ్చగా ఉండాలయ్యా, నువ్వు వర్ధిల్లాలయ్యా. నీ బాగు మా బాగయ్యా, నీ అభివృద్ధి మా అభివృద్ధి అయ్యా, నీ ఆశీర్వాదం మా ఆశీర్వాదం అయ్యా. నువ్వు చల్లగా ఉంటే, నువ్వు పచ్చగా ఉంటే, నువ్వు కళకళలాడుతూ ఉంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే, దీవెనగా ఉంటే, సమృద్ధితో ఉంటే మేమందరం ఉన్నట్టేనయ్యా. దైవజనుడా నీకోసం రోజు చేతులు ఎత్తుతానయ్యా. దైవజనురాలా అమ్మా మీకోసం చేతులు ఎత్తుతా తల్లి. కృంగిపోవద్దమ్మా, ధైర్యం తెచ్చుకో తల్లి. మాకంటే ఎక్కువ కష్టాలమ్మా మీకు, మాకంటే ఎక్కువ బాధలమ్మా మీకు, మాకంటే ఎక్కువ బాధ్యత అమ్మా మీకు మొయ్యాల్సి ఉంటుంది కదమ్మా. అమ్మా అమ్మా మీకోసం ప్రార్థన చేస్తాం అమ్మా అని. నీ ఆత్మీయ తల్లితో నువ్వు అంటే ఎంత బాగుండు, నీ ఆత్మీయ తండ్రితో నువ్వు అంటే ఎంత బాగుండు. వారి కోసం ఈ మాటలు మాట్లాడితే ఎంత బాగుండు. వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకుంటారు, ఎంత పరిగెత్తుతారు సేవకి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలారా, వేలాదిగా అందుబాటులోకి వచ్చారు, అందరూ ప్రార్థన చేయండి. ఇక్కడ కూడా అనేక మంది బిడ్డలు వచ్చారు, అందరూ ప్రార్థన చేయండి. తండ్రి, ఈ అపార్థం చేసుకునే దరిద్రం నా దగ్గర ఉందయ్యా. అయ్యా అయ్యా దయచేసి క్షమించయ్యా. ఎదుటోళ్ళని అపార్థం చేసుకుని నేను పాపంలో పడతానయ్యా, నేను చెడిపోతానయ్యా. నా తండ్రి గదు, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి. ఈ దాసుని ముఖంలో నుంచి ఈరోజు నాతో మాట్లాడావు ప్రభువా, నీకు స్తోత్రం అంటూ చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన, మోకాళ్ళ మీదకి వద్దాం రండి. ఉండగలిగే ఓపికన వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఇప్పుడు వినేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు, ఎవరెవరికి సందేశం వచ్చిందో వారందరూ కూడా జాగ్రత్త పడండి, వివేచించండి. మంచి దైవజనులను మీరు కలిగి ఉన్నట్లయితే వారిని పోగొట్టుకోవద్దు. ఏవేవో పై పై ఆకర్షణలకు పరిగెత్తొద్దు. భక్తిపరులు, యథార్థవంతులు, నీతిమంతులు మీకోసం కష్టపడి తిని తినక నానా బాధలు పడి సేవ చేసిన దైవజనుల్ని తృణీకరించొద్దమ్మా. ఏవేవో ఆకర్షణలు, దూరపు కొండలు నునుపని ఏవేవో ఆకర్షణలకు పరిగెత్తదు. నా దగ్గర కూడా, నా విషయంలో కూడా నేను అదే చెప్తున్నా. నువ్వు వింటే వాక్యం వినో, ఎదిగితే ఆత్మీయంగా ఎదుగు, అంతేగాని నీకోసం కష్టపడి తన బ్రతుకంతా ఫణంగా పెట్టిన ఆత్మీయ నాయకుని త్రోసేసి నా యుద్ధకు వచ్చి నా దగ్గర స్థిరపడాలనుకోవద్దును. యథార్థ దృష్టితో మళ్ళీ చెప్తున్నాను, నేను నీకోసం నిజాయితీగా కష్టపడ్డ దైవజనుని నువ్వు ఎందుకు వదలాలి? ఒకవేళ వినాలనుకుంటావా, విడి రోజుల్లో నువ్వు కలు. ఆదివారం దైవజనుడి హృదయం నీకోసం చూస్తూ ఉంటుంది. నా బిడ్డ వచ్చిందా, నా బిడ్డ వచ్చాడా, కలిశారా, ఈరోజు కలవలేదని ప్రతి దైవజనుడి హృదయం నీకోసం ఎదురు చూస్తుంది కదా. నా ఆత్మీయ బిడ్డల కోసం నేను ఎదురు చూస్తాను, అలాగే ప్రతి దైవజనుడు తమ ఆత్మీయ బిడ్డల కోసం ఎదురు చూస్తారు కదా. యథార్థవంతులు, భక్తిపరులు, ఆత్మీయులు, నీతిమంతులు, నీకోసం కష్టపడ్డ వారి విషయంలో మీరు బాధపడితే క్షమాపణ అడగండి. దిద్దుకుండది నీకు మంచిది కాదు, నీ పిల్లలకు మంచిది కాదు. నువ్వు దిద్దుకోకపోతే అది నీకు ఆశీర్వాదం కాదు, నీ బిడ్డలకు కూడా ఆశీర్వాదం కాదు. మొండితనంతో ఉండొద్దు, మొరాయించొద్దు, మూర్ఖంగా ప్రవర్తించొద్దు. దిద్దుకుందాం, సరి చేసుకుందాం. దేవుని కొరకు, దేవుని పని కొరకు నడుంగడదాం. ఆ ధన్యత మనకు కూడా వచ్చేటట్టు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థనలు ముగింపు. అశోక్ ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రములు, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాధికారి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో నీ దాసును నిలవబెట్టుకుని మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దైవ సేవ ఎంత గొప్పదో, నిన్ను ఆరాధించే భక్తులకు, నిన్ను సేవించి నీ కొరకు బ్రతికే జీవితాలకు తండ్రి నువ్వు ఇచ్చే విలువ ఎంత గొప్పదో. మీరు అద్భుతమైన రీతిలో మమ్మల్ని దర్శించినందుకొరకే మీకు స్తోత్రాలు నాయన. విలువలు గుర్తించిన వారై నీ కొరకు బ్రతికే జీవితం ఒక్కొక్కరికి మీరు దయచేయండి తండ్రి. దైవ సేవకు ఒక్కొక్కరు అడుగులు ముందుకు వేసి అనేక ఆత్మల రక్షణ కొరకు, పరిచర్య కొరకు ముందుకు రావడానికి కృప దయచేయండి నాయన. దైవజనులను ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలిగిన యథార్థమైన హృదయం మా అందరికీ దయచేయండి ప్రభువా. మా జీవితాల్లో నా తండ్రి నువ్వు వ్యవహరిస్తున్న విధానం, నీ అడుగులను, మనుషులను, దైవజనులను, విశ్వాసులను, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలిగిన మనసు దయచేయి. తొందరపాటు హృదయంతో ఎవరిని తోలనాడి మాట్లాడకుండా భయభక్తులు కలిగి, మరి ముఖ్యంగా నిన్ను సేవించే భక్తుల ఎడల భయభక్తులు కలిగి అడుగులు వేయడానికి సహాయం దయచేయండి ప్రభువా.
ఈ మాటలు విన్న ఒక్కొక్కరి హృదయాల్లో ఈ మాటలు ఫలించేటట్టుగా సహాయం దయచేయండి. నీ చిత్తానుసారమైన హృదయం నాకు, మాకు, మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. వివేచన వరాన్ని మాకు దయచేయి తండ్రి. ప్రతి విషయాన్ని, ప్రతి సంగతిని వివేచించగలిగిన ఆ కృప, ఆ అభిషేకం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఎవరైనా అపార్థం చేసుకొని ఈ దాసులను తోడలాడి మాట్లాడి ఉంటే దయతో వారిని క్షమించండి ప్రభువా. పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. ఎవరైనా నీ బిడ్డలకు వ్యతిరేకంగా అడుగులు వేసి ఉంటే, ఇప్పటికీ కాని మాటలు ఎవరైనా పలికి ఉంటే దయతో నీ బిడ్డలను క్షమించు నాయనా. పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్కరిని మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు నా తండ్రి. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుని మీ ఏడంతల ఆత్మతో నింప ప్రభువా. ఇంకను రానున్న దినాల్లో బలంగా వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వాధికారి నీకు స్తోత్రాలు నాయనా. ఈవేళ నీ మాటలు వినాలని అత్యాసక్తితో మందిరానికి చేరి వచ్చారు అనేక మంది. ఆయా ప్రాంతాల్లో ఉంటూ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ ప్రార్థనలో అనేక మంది పాల్గొన్నారు. ఈవేళ ఈ ప్రార్థనలో ఎవరైతే అత్యాసక్తితో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని మీరు ఇప్పటికే దర్శించారు ప్రభువా. నీ మాటల చేత సంధించారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈవేళ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి శోధన తొలగిపోయేటట్టుగా కృప దయచేయనైనా. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ శోధనలు యేసు నామములో తొలగిపోవునుగాక. దేవా, నీ చిత్తానుసారమైన హృదయం అందరికీ దయచేసి నీ చిత్తం చొప్పున, నీ సంకల్పానుసారంగా మేము బ్రతకడానికి మాకు కృప దయచేయండి. నిండైన అభిషేకం దయచేయండి. ఇది మొదలుకొని మా జీవితాల్లో ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభం అవ్వడానికి కృప దయచేయి ప్రభువా. మా ప్రవర్తనలో, మా ఆలోచన విధానంలో ఒక మార్పు కలగాలి తండ్రి. కృప దయచేయి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలు తిరిగి వెళ్తుండగా మార్గాల్లో తోడుగా ఉండు. తగిన దీవెన, అభిషేకం, ఆశీర్వాదం నీ బిడ్డలకి దయచేసి ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. మరొకసారి గట్టిగా చెప్తారా హల్లెలూయా. కూడిక ముగించబడింది. మీ అందరికి మరొకసారి ప్రభు నామములో ప్రేమ